ఓటీటీలోకి మరొక సూపర్ హిట్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ వచ్చింది. ఇప్పటికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్లు సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరొక కొత్త సినిమా సందడి చేయబోతోంది. ఇందుకే ఆ సినిమా ఏంటంటే, మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మంజుమెల్ బాయ్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 250 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమా కథ ఏంటి, అంతలా ఇందులో ఏముంది, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది అనే వివరాలు చెప్తాను ఇప్పుడు. మలయాళం సినిమాల్లో ఒక ఫీల్ ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన అన్ని మలయాళ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. భ్రమయుగం, ప్రేమలు, ఆట్టం, ఈ సినిమాల రివ్యూలు కూడా రాసాం మన ఛానల్లో. ఇవి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మరో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఇయర్లో వచ్చిన అన్ని మలయాళం సినిమాల్లోకి, అసలు చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఇయర్ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ఇదే సూపర్ హిట్. అదే మంజుమెల్ బాయ్స్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. ఫిబ్రవరి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంజుమెల్ బాయ్స్ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు మంజుమెల్ బాయ్స్ 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభంజనం సృష్టించింది. ఇక ఈ సినిమా తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ సైతం సూపర్ హిట్గా నిలవగా ఏప్రిల్ 4న ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయింది. ఇక తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమెల్ బాయ్స్ సినిమా ఓటీటీలో రాబోతుంది. మొదటగా ఈ సినిమాకి ఓటీటీ వేదిక దొరకట్లేదంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్టు తెలుస్తోంది. మంజుమెల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కొనుగోలు చేయగా ఈ సినిమాని ఓటీటీలో ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ మేలో అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దీని మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికి వస్తే యథార్థ సంఘటన ఆధారంగా సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. కొడైకెనాల్లోని ఒక గుహని చూడడానికి కేరళ నుంచి స్నేహితుల బృందం విహారయాత్రకు వస్తుంది. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోగా అతను ఎలా కాపాడుకున్నారు, వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది కథ. ఈ సినిమాలోని ప్రతి సీన్ను ఊపిరి బిగబెట్టి చూడాల్సిందే అంటారు. అయితే తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవబోతోంది థత్వరలోనే. ఏప్రిల్ 5న ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ రిలీజ్ అవబోతోంది. నేనైతే కంప్లీట్గా రికమెండ్ చేస్తా, థియేటర్లోనే చూడాలి ఈ సినిమా ఓటీటీలో కంటే. బెస్ట్ చాయిస్ అవుతుంది ఇది మీకు థియేటర్లో చూస్తే మాత్రం.